హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఒక లబ్ధిదారు అయిన గీతాంజలి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయిన గీతాంజలి మరణం యావత్ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్నే కాకుండా యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక లబ్ధిదారు తనకు మంచి జరిగింది, మేలు జరిగింది ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పుకోవడమే ఆమె చేసిన పాపమా? దాని మీద ఐటీడీపీ, పచ్చ మీడియా, పచ్చమంద, జన సైనికులు అందరూ కలిసి రకరకాలుగా ట్రోల్ చేసి ఆమెను తీవ్రమైన మనోవేదనకు గురి చేసి చంపేశారు. ఒక సాధారణ మధ్యతరగతి మహిళ అయిన గీతాంజలి తనకు జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని తట్టుకోలేక గుంటూరులో మొన్న ట్రైన్ గుద్దుకొని చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సరే, ఆమె చనిపోయింది మొన్న 11వ తారీఖు. ఆమె డెత్ కి సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆమె అంత్యక్రియలు ముగిసినాయి, అంతా అయిపోయింది. కానీ 3-4 రోజులైనా ఆమె చావు మీద సానుభూతి చూపించకపోగా ఈ పచ్చమంద, పచ్చ తోడేళ్ల మంద ఇంకా ఆమె శవాన్ని రాబందులు పీక్కు తిన్నట్టుగా అవే ట్రోల్స్ చేస్తానే ఉన్నారు. నిజానికి ఎవరైనా అంటే ఈ హత్యతో, ఈ ఆత్మహత్యతో మనకు సంబంధం లేదని చెప్పుకోవడం ఒక విధానం, ఒక పద్ధతి. రాజకీయాల్లో ఇదంతా ఒక వ్యూహం అనుకున్నా కూడా, కానీ దాన్ని వైసీపీకి అంటగడుతూ వీళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్ ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. గతంలో ఎన్టీ రామారావుని కూడా ఇలాగే వ్యక్తిత్వ హననం చేసి ఆయనకు రంగు అంటగట్టి లక్ష్మీపార్వతితో ఉంపుడుగత్తె వ్యవహారం చేసిందని చెప్పి సెక్రటేరియట్లో వేలు పెట్టిందని చెప్పి ఆమెను ఎంతగా తీవ్ర మనోవేదనకు గురి చేశారో, ఆ వేదనను తట్టుకోలేక అర్ధరాత్రి గుండెపోటుకు గురై ఎన్టీ రామారావు చనిపోయిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే. నాటి పరిస్థితులను మళ్ళొకసారి కళ్ళకు కట్టేలాగా ఈ పచ్చమంద వ్యవహరిస్తున్న తీరు నిజానికి చాలా మంది అంటే ఉమ్మేసినా కూడా తుడుచుకుంటూ మళ్ళీ మళ్ళీ అవే పోస్టులు పెడుతూ హూ కిల్డ్ గీతాంజలి అని చెప్పి మళ్ళా రివర్స్ ట్రోలింగ్ చేస్తుండడం ఈ పచ్చమందకే సాధ్యమైన వ్యవహారం. ఒకవైపు జనాలు ఎట్లా తిడుతున్నారో ఒకసారి చూడండి. ఇప్పటిదాకా అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు, పోలీస్ అఫీషియల్స్ మాత్రమే మాట్లాడినరు. సరే, వాళ్ళు ప్రభుత్వంకు అనుకూలంగానే మాట్లాడినరని అనుకుందాం. సాధారణ మహిళలు, తెనాలిలో గీతాంజలిని దగ్గరగా చూసిన వ్యక్తులు, ఆమె గురించి తెలిసిన వ్యక్తులు ఏం చెప్తున్నారు చూడండి. చాలా మంది అంటున్నారు ఓన్లీ ట్రోల్స్ లో చనిపోతారా, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ట్రోల్ చేశారు, చేసిన దానికి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడతారు కదా, అది తట్టుకునే వాళ్ళు ఇప్పుడు రాక బయటకు వచ్చిన గుండెలు రాజకీయంగా, పొలిటికల్ గా మేము బయట తిరుగుతా, సొసైటీలో తిరుగుతున్న ఆడాలంటే ఆధార వేరుగా ఉంటుంది. ఎందుకంటే మాకు ఇట్లాంటి అన్ని అనుభవం ఉంటది కాబట్టి మేము జీర్ణించుకోగలం. కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు, గృహిణులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఈ విధమైనటువంటి ట్రోలింగ్ చేస్తే ఖచ్చితంగా బాధపడతారు. వాళ్ళ సున్నితమైన మనస్తత్వం కాబట్టి గట్టిగా మంచి ఇదితో ఉండరు కాబట్టి వాళ్ళకి బాధగా అనిపించింది. అమ్మాయి వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి చెప్తున్నారండి. లబ్ధి పొందినప్పుడు లబ్ధి పొందారని చెప్తానికి తప్పేముంది, భయం ఏముంది? వేరే రకం పనులు కాదు కదా వాళ్ళు చెప్పింది. వాళ్ళు లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్ లో. నాకు లబ్ధి వచ్చింది పలానా సీఎం చేసినందుకు, నాకు ఇళ్ల ప్లాట్లు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వచ్చింది అని చెప్తున్నారు. చెప్పుకోకూడదా? లబ్ధి పొందిన వాళ్ళు చెప్పుకోకూడదా? ఏం సమాజం అండి ఇది? ఈ సమాజం చెప్పుకోకూడదని ఏమన్నా వాళ్ళు రాసి పెడితే అది చూపిమండి, ఒక జీవో ఏమైనా పాస్ చేశారేమో వాళ్ళు. ఆమెను అర్ధరాత్రులు ఫోన్లు చేసి వాట్సాప్కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి చూడండి, రూములు, లాడ్జులు అంటూ వ్యక్తిగతంగా ఆమె మీద విమర్శలు చేయడం వల్లనే తట్టుకోలేక ఆమె వాస్తవానికి నెక్స్ట్ డే భాషం స్కూల్లో టీచర్గా రిక్రూట్ అయిందంట. ఈ సంతోషములు అంటే అన్ని వరుసగా మంచి సంతోషకరమైన పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్న పరిస్థితుల్లో అర్ధరాత్రులు అంటే 7వ తారీఖున మొదలైన ట్రోలింగు కంటిన్యూ జరిగింది. అర్ధరాత్రులు జనసేనకులు, ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తులు రకరకాలుగా హింసించారు ఆమెని. ఫోన్లు చేసి వాట్సాప్కు మెసేజ్లు పెట్టి అర్ధరాత్రి 3 గంటల 4 గంటల వరకు కూడా ఫోన్ చూసుకుంటూ ఏడుస్తూ కూర్చున్నదని చెప్పి తన భర్తనే స్వయంగా వెల్లడించిండు. పిల్లలు కూడా 2 రోజుల పాటు మూడీగా ఉండింది, ఆ పట్టా తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదని చెప్పి ఆ పిల్లలు చెప్పిన విధానం కూడా వీళ్ళకి తెలియదా? ఇవన్నీ వదిలేసి ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు అనమాట. ఇక ఐటీడీపీ అఫీషియల్ హూ కిల్డ్ గీతాంజలి అంట. సిగ్గనేది ఏమైనా ఉందా? అసలు మనుషులకే పుట్టినరా మనం? జాతీయ ఛానళ్ళు, అంతర్జాతీయ ఛానళ్ళు ఈ ఘటన మీద స్పందించి నేషనల్ మీడియా కూడా వార్తలు, కథనాలను ప్రసారం చేస్తుంటే వీళ్ళకు సిగ్గనేది లేకుండా పోయింది. నిన్న ఒక వీడియో విడుదలైంది. ఆమె ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, గాయాల పాలైనప్పుడు ఒక వీడియో విడుదలైంది. దానికి కూడా ఆడియోలో యాడ్ చేసి, మార్ఫింగ్ యాడ్ చేసి ట్రోల్ చేసారు. ఒకసారి చూడండి. ఇది రియల్.
దీనికి కూడా ఆడియోలో యాడ్ చేసి ఎవరో తోసేశారంట అని చెప్పి వెనకాల ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు క్రియేట్ చేసి మరీ వదిలేరు. ఏం పైత్యం? కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి కదా మనుషులుగా పుట్టినందుకు. ఇంకా ఎంతని తిడదాం? అరే దేశంలో ఏ పార్టీ కూడా లబ్ధిదారులను వేటాడి వేటకుక్కల్లాగా చంపేయడం, ట్రోల్ చేసి చంపేయడం ఎక్కడైనా చూసినామా? ఒక ఆంధ్రప్రదేశ్లో తప్పిస్తే. దీనికి సంబంధించిన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ గుంటూరు ఎస్పీ తుషార్ దీనికి సంబంధించిన బ్రీఫింగ్ కూడా ఇచ్చిండు, మీడియాకు సంబంధించిన బ్రీఫింగ్. ఆయన ఏమన్నాడంటే చాలా మందిని గుర్తించినాం, ఎవరెవరైతే ఆమెకు ఫోన్లు చేసి వేధించిర్రో అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం, కొంతమంది నిందితులు అబ్స్కాండ్లో ఉన్నారని చెప్పి ఆయన నిన్న కీలకమైన ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడిండు. ఆయన నిప్పులేందే పొగ రాదు కదా. సరే మీ పార్టీకి సంబంధం లేదు, మీకు తెలియకుండా జరిగింది అనుకుందాం, దాన్ని కౌంటర్ చేసే పద్ధతి వేరే. కానీ మళ్ళీ హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ గీతాంజలి అని చెప్పి మొత్తం చరిత్ర, ఒక శవాన్ని ఎట్లా వాడుకోవాలనో చంద్రబాబుకు, ఐటీడీపీకి వీళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. రక్తపు కూడు తిన్న చరిత్ర కదా వీళ్ళది. ఆయనకు అలవాటు అనమాట రక్తపు కూడు తినడం. దానికి ఆమెను ఎవరో ఇద్దరు వైసీపీ యువ నేతలు రోజు తాడేపల్లికి తీసుకెళ్లి ఆమెను దిగబెడుతున్నారు, ఒక స్టూడియోలో ఏదో చేస్తున్నారని చెప్పి రంకు అంటగట్టే ప్రయత్నం. గతంలో నిన్న ఒక స్టోరీలో చెప్పినాం కదా, పెళ్లిలతో హత్య చేసిన టైంలో కూడా 17 ముక్కలుగా నరికి చంపిన టైంలో కూడా ఆమె మావోయిస్టులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నది అని చెప్పి ఒక ముద్రేసే ప్రయత్నం చేశారు. అక్కడ దాకా ఎందుకు, ఆఖరికి పార్టీ పెట్టిన మన మేనమామ ఎన్టీ రామారావును కూడా అట్లనే చంపేసి ఆయనను కూడా రకరకాలుగా మనోవేదనకు గురి చేసి, మానసిక క్షోభకు గురి చేసి చంపిన విషయం వాస్తవం కాదా? ఇప్పుడు గీతాంజలి ఈ తరం చూస్తున్న లైవ్ కేస్ స్టడీ ఇది. ఇప్పటికైనా మారండి రే. చాలా మంది పోస్టులు పెట్టిన వాళ్ళు, ఈమెకు సంబంధించి పోస్టులు పెట్టిన వాళ్ళంతా కూడా డిలీట్ చేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయే ప్రయత్నం చేసిర్రు. మరి ఎందుకు చేసిర్రు? నిజంగానే ట్రోలింగ్ చేయలేదు అనుకున్నప్పుడు ధైర్యంగా నిలబడి ఆ కేసులను ఎదుర్కోవాలి కదా. ఆమెకు 20 లక్షల పిల్లల పేరు మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఇద్దరు అమ్మాయిల మీద చెరో 10 లక్షల పేరుతో డిపాజిట్ చేస్తామని చెప్పి ప్రకటిస్తే దాని మీద కూడా ట్రోలింగ్. ఇంత వేగంగా స్పందించడానికి కారణం ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఇంత వేగంగా ఎట్లా స్పందిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏమనాలి వీళ్ళను? ఇక మా నోటితో మేము బూతులు తిట్టలేకపోతున్నాం, తిట్టి మస్తుగా అవుతుంది ఇప్పటికే. సో ఇక ఈ గీతాంజలి మరణానికి సంబంధించి టీడీపీ చేసిన వ్యవహారం ఏంది, జనసేన చేసిన వ్యవహారం ఏంది, వీళ్ళ సోషల్ మీడియాల వల్ల ఒక మహిళ ఎట్లా చచ్చిపోయిందో మన కళ్ళ ముందర ఉన్న నేపథ్యంలో రేపటి తీర్పే వీళ్ళకు గుణపాఠం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మైరా మీడియా నివాళులు అర్పిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.